వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా డిఏ ప్రకటన ఉన్నట్లా లేనట్లా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ జరుగుతోంది. ఈసారి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2 డిఏలు ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం సాగింది. డిఏలు ప్రకటించే విషయమై మంత్రివర్గం చర్చిస్తుందని ఉద్యోగులు భావించారు. అయితే ఈ నెల 2న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఉద్యోగుల డిఏలపై చర్చించలేదు. దానిపై ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. దీంతో ఈ సంక్రాంతికి ఉద్యోగులకు 2 డిఏలు అందుతాయా లేదా అన్న అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయంలో ఉద్యోగుల పాత్ర కీలకంగా మారిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ వారికి సంక్రాంతి కానుకగా డిఏలు ప్రకటించే అవకాశం ఉందని ఆశించారు. దీనిపై చంద్రబాబు నిర్ణయం ఏమిటన్నది వేచి చూడాల్సి ఉంది. కాగా సంక్రాంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తమ ఉద్యోగులకు డిఏ ప్రకటించింది. అదే దిశలో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వంకి ఉద్యోగులకి పాత పెండింగ్ బకాయిలు కాకుండా 2 డిఏలు, ఐఆర్ మరియు పిఆర్సి ఈ మూడింట్లో మనకి ఇవ్వాల్సి ఉన్నది. ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఇచ్చినా కూడా అది ఉద్యోగ పెన్షన్లకైతే మేలు జరుగుతుంది. ఆ విధంగానే కనీసం 1 డిఏనైనా ఇవ్వటానికి అవకాశం ఉంటుందని ఉద్యోగులు పెన్షనర్లు అయితే భావిస్తున్నారు. ఆ విధంగా జరగాలని మనం అందరమే ఆశిద్దాం.